2024 ఎయిర్ పొల్యూషన్ రిపోర్ట్ సంబంధించి చాద్, కాంగో, బంగ్లాదేశ్, పాకిస్తాన్ తర్వాత భారతదేశం 5th పొజిషన్ లో ఉంది. స్విస్ బేస్డ్ కంపెనీ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కంపెనీ IQ ఎయిర్ ప్రకారం ఈ స్థానం వచ్చింది. ఈ కంపెనీ ప్రతి దేశంలో పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 సంబంధించి ఎయిర్ క్వాలిటీ డేటా కలెక్ట్ చేసిందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా 138 దేశాల్లో దాదాపు 8,954 పట్టణాల్లో ఈ PM 2.5 ఎయిర్ క్వాలిటీ సేకరించి వీళ్ళు వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ఒకటి తయారు చేశారు. దీనిలో రకరకాల మెజర్మెంట్స్ అన్నమాట. దాదాపు 40,000 ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్స్ పెట్టారు. దాంతో పాటు లో కాస్ట్ సెన్సర్స్ పెట్టారు. గవర్నమెంట్ బాడీస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, సిటిజన్ సైంటిస్టులు అందరూ ఇన్వాల్వ్ అయ్యి పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 ఎలా ఉందని చెప్పి కరెక్ట్ గా మెజర్ చేశారనమాట. 2023 వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియా వర్స్ట్ ఎయిర్ క్వాలిటీలో 3వ స్థానంలో ఉంది. కానీ ఇప్పుడు కాస్త బెటర్ అయ్యి 5వ స్థానంకి వచ్చిందనమాట. మొత్తం ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 138 కంట్రీస్ స్టడీ చేస్తే 17% ఆఫ్ ద సిటీస్ లో మాత్రమే ప్రాపర్ గా WHO స్టాండర్డ్స్ ప్రకారం ఉందంట. భారతదేశంలో 2023 ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ కి ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ కి కాస్త PM 2.5 కాన్సంట్రేషన్స్ తగ్గాయి. 7% డిక్లైన్ అయ్యాయి. స్టిల్ మనం వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం ఎయిర్ పొల్యూషన్ సంబంధించి మనం ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. ఎయిదర్ ఇన్సెంటివ్స్ ఆర్ పెనాల్టీస్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగా ఎంకరేజ్ చేయాలి. ఈ ఓల్డ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ వీటి మీద పెనాల్టీస్ వేయాలి. ఇలా స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకుంటేనే మనం PM 2.5 కాన్సంట్రేషన్ లెవెల్స్ ని భారతదేశంలో తగ్గించొచ్చని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాజీ సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ గారు చెప్పారు.